హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణ పరిస్థితులు, కొన్ని జిల్లాల్లో మాత్రమే కురనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానటువంటి 24 గంటల్లోగా భారీ వర్షాలు నమోదవుతాయి. ఇవాళ రేపు కొంతమేర ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ దాదాపుగా జూన్ 6 నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి దక్షిణ కోస్తా, అదేవిధంగా కోస్తా తీర భాగాల్లో. ఈ రోజైతే అనంతరం పురం, పుట్టపర్తి, సత్యసాయి, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. తెలంగాణ భాగాల్లో కూడా ఇదే విధంగా వర్షాలు నమోదు కానున్నాయి. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూల్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం దాదాపుగా 4 రోజుల పాటు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 15 వరకు కూడా జూన్ 7 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ఉత్తర కోస్తా, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే నమోదవుతాయి. మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా వర్షాలుండవు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.